ద్వాదశ రాసుల వారికి 2025 గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, అందుకు తగిన పరిహారాలేమిటి అనే విషయాలను జ్యోతిష్య రత్న వైదిక జ్యోతిష్య నిపుణులు గ్రహ దోషాలకు పరిహారాలు చెప్పడంలో దిట్ట అయినటువంటి బ్రహ్మశ్రీ కంచి శేషగిరిరావు గారు వివరిస్తారు. గతంలో ప్రముఖ సంస్థకు రత్న శాస్త్ర నిపుణులుగా కూడా కంచి శేషగిరిరావు గారు వ్యవహరించారు. మరి ఇక ఆలస్యం చేయకుండా 2025 వార్షిక ఫలితాలను వారి ద్వారా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఎలా ఉంది గురుగారు? మకర రాశి వారికి కూడా చాలా అనుకూలమైన సమయం రాబోతుంది. అయితే ఇక్కడ ఏ రకంగా అనుకూలమైన సమయం అనేది చెప్పాలంటే, ఒకటి ఏంటంటే గత 7.5 ఏళ్ళుగా అంతకంటే ఎక్కువే నిజంగా చెప్పాలంటే, మనం మామూలుగా ఏళ్ళ అని అంటాం కానీ ఇంచుమించుగా 8.5 ఏళ్ళుగా ఈ మకర రాశి వాళ్ళు ఈ శనితో కొంత ఇబ్బంది పడటం అనేది అయితే జరుగుతుంది. అది మరి ఈ సంవత్సరం మరి మార్చి 29 రాత్రి నుంచి వీళ్ళకి ఆ ఏళ్ళనాటి శని అనేది వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. అయితే ఈ వెళ్ళిపోయే గత 2.5 ఏళ్ళుగా మకర రాశిని కనుక చూసుకుంటే కనుక వీరికి బాగా సమస్యలు అనేది కాదు, కానీ ఎంత వచ్చినా కూడా వాళ్ళు డబ్బులు మిగుల్చుకోలేకపోవటం, ఆ అనవసరపు వ్యయాన్ని పెంచుకుంటూ వెళ్ళటం, తర్వాత ఒక రకమైన మొండి తన మాటే చల్లుబాటి కావాలి అనుకునేది, తర్వాత ఆకస్మిక కోపం, ఇలాంటివన్నీ కూడా కొంత వీళ్ళు ఈ 2.5 ఏళ్ళలో ఎక్కువ ఎదుర్కోవటం అనేది జరిగింది. ఈ రకంగా వాళ్ళు కొంత ఈ కుటుంబ సభ్యులను కూడా ఏదో రకంగా కొంత ఇబ్బందులకి ఇక్కట్లకి గురి చేయటం అనేది, అది మరి చిన్నపిల్లలు అయితే కనుక ఆ చదువు పట్ల వీళ్ళు తెలివితేటలున్నా కూడా దృష్టి సరిగ్గా పెట్టకపోవటం, సమయానికి తిండి తినకపోవటం, ఆటల పట్ల మోజు పెరిగిపోవటం, ఇలా ఏది చూసుకున్నప్పటికీ కూడా ఒక డబ్బే కొలమానంగా తీసుకుంటే కనుక అంత పెద్ద ఇబ్బందులు అయితే గత 2.5 ఏళ్ళలో మరీ పడిన దాఖలాలు అయితే కొంతవరకు తక్కువగానే ఉంటాయి. కానీ మనం మా రోజు చెప్పుకున్నట్టుగా ఏంటంటే అనవసరపు దుర్వినియోగం అనేది ఎక్కువగా అయింది ఇక్కడ. కానీ వచ్చేప్పటికి ఏంటంటే ఎప్పుడైతే ఈ సంవత్సరంలో ఏళ్ళనాటి శని వెళ్ళిపోతుందో అక్కడి నుంచి వీళ్ళు మరింత రాజయోగాన్ని పొందటం అనేది అయితే ఉంటుంది. అది ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే ఈ మార్చి నుంచి ఇంచుమించుగా మరి అక్టోబర్ వరకు కూడా చాలా విషయాలు వీళ్ళు ఉన్నతి సాధించడం అనేది అయితే కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య చికాకులు తగ్గిపోతాయి. విద్యార్థులు కొత్త అంశాల పట్ల దృష్టి సారించడం అనేది అయితే ఉంటుంది. వారు కేవలం వారి యొక్క సాధారణ చదువే కాకుండా ఇతరత్ర కూడా ఏదైనా సరే, అంటే ఒక మనం సంగీతం అనుకోండి, ఆటలు అనుకోండి, లేదా నృత్యం అనుకోండి, ఇలాంటి ఇతర వ్యాపకాలు ఏవైతే ఉంటాయో, ఇతర మనోరంజక విద్యలు ఏవైతే ఉంటాయో, ఆ విద్యలు లలిత కళలు అనుకోండి, అలాంటి వాటిలన్నింటిలో కూడా వీళ్ళు ఏదో ఒక దాంట్లో వీళ్ళు అభినవేశం అనేది ఉంటుంది. ఇక కొత్తగా ఏదైనా సరే భారీ ప్రాజెక్టులు అంకురార్పణ చేస్తున్న వాళ్ళు, లేదా వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో ఇప్పటికే ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాటిని ధైర్యంగా సాహసోపేతంగా మరి ప్రజాబాహుల్యంలోకి తీసుకురావటం అనేది అయితే ఉంటుంది. అయితే ఈ మకర రాశిలో జన్మించిన ఎవరైనా సరే మనకి బాగా తెలిసిన ప్రముఖులు ముఖ్యంగా ఈ అక్టోబరు డిసెంబర్ మధ్య కొంతవరకు గండాన్ని చికాకుల్ని, మామూలు వాళ్ళు అయితే కనుక ఏదైనా సరే అవినీతి ఆరోపణల్ని ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ రకంగా అంటే ఇటు ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళైనా సరే ఒక్కోసారి ఈ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఇలాంటివి కూడా ఎదుర్కొనే పరిస్థితులు అయితే ఉంటాయి. కనుక ఆ చెప్పిన 3 నెలల్లో మాత్రం కొంతవరకు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇక మిగతా అన్ని విషయాల్లో మాత్రం వీళ్ళకి చాలా చక్కటి పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక ఈ జాతకంలో ఎవరైనా సరే కొత్తగా వివాహానికి వేచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ముఖ్యంగా మరి శ్రవణ నక్షత్రం వారికి, ధనిష్ట నక్షత్రం వారికి చాలా చక్కటి శుభకాలంగానే మనం చెప్పవలసి ఉంటుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం వారు మాత్రం బాగా శ్రమించవలసి ఉంటుంది వివాహ విషయంలో. ఈ ఉత్తరాషాఢ వారికి కాసింత అనుకూలత రావటం అనేది ఏదైనా ఉంటే కనుక అది వచ్చే సంవత్సరం నవంబర్ తర్వాత నుంచే ఎక్కువగా ఆ రకమైన అనుకూలత అనేది కనిపిస్తుంది. ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా అందరికీ కూడా అన్ని రంగాల వారికి కూడా అభివృద్ధిదాయకంగానే ఉంటుందని చెప్పి మనం మకర రాశి వారికి చెప్పవలసి
ఉంటుంది. గురుగారు, మకర రాశి వారికి చాలా వరకు బాగుందనే చెప్పారు, ఏలినాటి శని వెళ్ళిపోతుందని చెప్పారు, కానీ కొన్ని విపత్కర పరిస్థితులు కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అని కూడా చెప్పారు. మరి దాన్ని అధిగమించడానికి, ఒక మంచి ఫలితాలు పొందడానికి ఏమైనా పరిహారాలు ఉంటే చెప్పండి గురుగారు. అవును, ఈ మకర రాశి వారు ఏంటంటే ఒక్కోసారి ఏదైనా సరే ఈ పెద్ద పెద్ద నాయకులు అయితే కనుక వాళ్ళకు ఒకసారి ఈ నిందలు ఎదుర్కోవటం ఇలాంటివి ఉండొచ్చు. ఇంకా మరి సీనియర్ నాయకులు అయితే కనుక ఒక్కోసారి మరి ప్రాణాంతక వ్యాధులకి ఇబ్బంది పడవచ్చు. వీళ్ళు కాకుండా మామూలుగా ఈ ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఒక్కోసారి వీళ్ళు ఏదైనా సరే ఈ దాడులు ఇలాంటి వాటిల్లో కూడా కొంతవరకు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయని చెప్పి, సో మిగతావన్నీ మాత్రం చాలా అన్ని రంగాల వరకు కూడా చాలా స్థాయిలో మంచి జరుగుతుందనే మనం చెప్పుకోవటం అనేది అయితే జరిగింది. అయితే ఈ మకర రాశి వారు ఈ సంవత్సరం మరి ఎవరిని పూజిస్తే ఏం మేలు జరుగుతుంది అనేది కనుక చెప్పుకున్నట్టయితే కనుక ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు ఎక్కువగా కాలభైరవుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక మరి కాలవశాత్తు ఏర్పడే అన్ని రకాల ఇబ్బందుల నుంచి కూడా వీళ్ళు బయటపడటం అనేది అయితే ఉంటుంది. కనుక అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా మరి కాలభైరవాష్టకం అనేది ప్రతిరోజు పఠించడం వల్ల వీరికి వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడం అనేది ఉంటుంది. ఇది కాకుండా ఇంకేదైనా సరే అంటే తేలిక చదువుకునే మంత్రం ఏదైనా ఉంది అంటే కనుక జూమ్ వూమ్ బమ్ క్రీమ్, జూమ్ వూమ్ బమ్ క్రీమ్, ఇంత ఈ 4 బీజాక్షరాలు కూడా ప్రతిరోజు చదువుకోవచ్చు. ఈ చివరిలో మనం ఏదైనా సరే కాలభైరవాయ నమః అనేది జోడించినా తప్పు లేదు, జోడించకపోయినా తప్పు లేదు. ఈ 4 రకాల బీజాక్షరాలని మనం చదువుకోవటం అనేది మంచిది. ఇక వీటితో సంబంధం లేకుండా ఏదైనా సరే మనము ఇంకా అన్ని రకాల వాళ్ళు కూడా తేలిగ్గా చేసుకోవాల్సిన పరిహారం ఏదైనా ఉంది అంటే కనుక దీనికి కూడా నల్ల కుక్కలు అవసరం. సో నల్ల కుక్కలు ఉన్న వాళ్ళైతే కనుక ఈ శనివారాల పూట నల్ల కుక్కలకి ఏదైనా మరి నివేదన చేయటం అనేది మంచిది. ఒకవేళ నల్ల కుక్కలు కూడా అందుబాటులో లేకపోతే గనక మీకు ఎక్కడైనా సరే అది మీ బంధువులైనా అవ్వచ్చు, లేదా ఎవరైనా సరే పేద వృద్ధులు అవ్వచ్చు. సో వృద్ధులకి ఎప్పుడైనా సరే ఏదైనా ఒక శనివారం నాడు మీకు తోచిన దాన కార్యక్రమాన్ని చేయండి. అంటే వాళ్ళకి వస్త్రాలే బహుకరిస్తారు, ఇంకేదైనా బహుకరిస్తారు, ఇంకేదైనా దానం చేస్తారు, అది మీ ఇష్టం. కనుక ఈ సంవత్సరం అంతా కూడా మీరు సాధ్యమైనంత వరకు కూడా వృద్ధుల్ని అభిమానంగా చూసుకోవాలి. అంటే మన ఇంట్లో మా తల్లిదండ్రులు వృద్ధులైనా కూడా వాళ్ళని ఈ సంవత్సరం అంతా కూడా కొంత జాగ్రత్తగా ప్రేమించడం, కొంత నిర్లక్ష్యం చేయకుండా ఉండటం వల్ల కూడా కాలభైరవుడు తప్పకుండా సంతృప్తి చెందుతాడు. అంతేకాకుండా శని కూడా సంతృప్తి చెందటం అనేది ఉంటుంది. కనుక ఈ రకమైన ఆచరణ చేసినట్టయితే కనుక తప్పక మీకు ఉపశమనం లభిస్తుంది. మీరు 2025లో మకర రాశి గోచార ఫలితాలు తెలుసుకున్నారు కదా. అయితే మీ జన్మ జాతకంలో ప్రస్తుతం జరుగుతున్న దశ అంతర్దశల ఆధారంగా మీకున్న అవరోధాలు, ప్రతికూల పరిస్థితులు తొలగించి మంచి ఫలితాలు పొందేందుకు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నమస్తే.